అత్యాచారం చేసిన బిల్కిస్ బానుని అత్యాచారం చేసినటువంటి వాళ్ళకు బెయిల్ వస్తాయి. శిక్షలు తగ్గించాలని చెప్పి వాళ్ళంటే కోర్టులు అనుమతిస్తాయి. ఒక మహిళని, గర్భిణీ స్త్రీని 11 సామూహికంగా అత్యాచారం చేసి 3 సంవత్సరాల బిడ్డను తల కండ్ల ముందనే కాళ్ళు బట్టి ఈడ్చి బండకేసి చంపేసినటువంటి కిరాతకులని వదిలేయమని చెప్పి కోర్టు చెప్తుంది, వదిలేయమని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపి దండలేసి ఊరేగింపులు చేసే పరిస్థితి వస్తుంది. మరి అదే కదా రేపు జరగబోయేదంతా. అలాంటి వాళ్ళకి వివరించేటటువంటి చట్టాలు, రాజ్యాంగాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు, పాలకులు వచ్చిన తర్వాత ఏముంటుంది? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి దళిత వాడకు పోయి ఏం చేశాడు? ఆ దళిత వాడకు వెళ్ళాలంటే ఆ దళితులంతా ముందు స్నానాలు చేయాలా? వాళ్ళకంతా షాంపూ ప్యాకెట్లు, సబ్బులు ఇచ్చి వాళ్ళని ముట్టుకోలేదు. అసలు వాళ్ళ వాడకు వెళ్ళాలంటే వాళ్ళందరూ శుభ్రం చేసుకొని స్నానాలు చేసుకొని ఉండాలని చెప్తున్నాడు. అవమానించడం కాదా అది? మన దళితులను అవమానించినట్టే కదా ఒక ముఖ్యమంత్రి. అలాంటి అవమానించినటువంటి ప్రభుత్వానికి, పార్టీకి ఓట్లేసి అధికారం ఇచ్చి మీరు మన పాలకులు అని ఒప్పుకోవాలా? మనం ఒప్పుకోకపోతే ఇబ్బందులు పెడతారనా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని నిర్వీర్యం చేయాలని చూశారు కదా, చట్టాన్ని మార్చాలని చూశారు కదా, పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే కదా మళ్ళీ అది వెనక్కి పోయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉండడానికి వీల్లేదని. ఎందుకంటే వాళ్ళకి అది ఆటంకంగా ఉంది, రాజ్యాంగం ఆటంకంగా ఉంది, అనేక అంశాలు ఆటంకంగా ఉన్నాయి. వాటన్నిటిని తొలగించుకోవాలా? హిందుత్వ ఎజెండాకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం ఉండాలా? అది మరువాదం కావాలా? హిందుత్వ ఎజెండా కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ రాజ్యాంగంలో అనేక పరిమితులు ఉన్నా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మన ముందు ఉంది. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాయన్నీ కూడా ఆయన ఒప్పుకున్నటువంటివి కాదు, చేర్చని విషయాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ భూమి అంతా కూడా భూస్వాముల చేతుల్లో ఉంది, కొద్ది మంది చేతుల్లో ఉంది, అట్లా ఉండడానికి వీల్లేదు, భూమి అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండాలని చెప్పాడు, భూమి జాతీయం చేయాలని చెప్పాడు. ఆ విషయాన్ని అందులో రాజ్యాంగంలో పేర్కోలేదు, పెట్టనివ్వలేదు. మీరు స్టేట్స్ అండ్ మైనారిటీలు చదివితే ఆయన ఎజెండా వస్తుంది. భూమి అనేది కొద్ది మంది భూస్వాముల చేతుల్లో ఉంటే ఈ అసమానతలు ఉంటాయి. భూస్వామి ఉంటాడు, కూలియోడు ఉంటాడు. ఈ అసమానతలు కొనసాగినంత కాలం సమానత్వం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈ దోపిడి కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే భూమి జాతీయం చేయాలన్నాడు. కమ్యూనిస్టులు కూడా అదే, భూమి పంచాలన్నారు పేదవాళ్ళకి, జాతీయం చేయాలని చెప్పి అన్నాడు. పెద్ద తేడా లేదు కమ్యూనిస్టులకు అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని. ఒకవేళ భూమి జాతీయం చేయబడి ఉంటే, లేదా కమ్యూనిస్టులు అనుకున్నట్టుగా భూమిని పంపిణీ చేయడం అనేటటువంటిది రాజ్యాంగంలో ఆమోదించబడి ఉంటే ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండేది కాదు. ఆ భూములు కాపాడుకునే భూములంతా కూడా ప్రజల చేతుల్లోకి వచ్చి ఉండేవి. ఈ ఆర్థిక అసమానతలు తొలగించే అవకాశం ఉండేది. అవకాశాలు లేకుండా చేశారు. ఆయన చెప్పినటువంటిది అందులో రాలేదు. అందుకోసం రాజ్యాంగాన్ని సవరిస్తాం, అందులో మారుస్తాం అంటే మనం ఆలోచిస్తాం. కానీ హిందుత్వ ఎజెండాకి అనుకూలంగా, మనవాదానికి అనుకూలంగా, స్త్రీల హక్కుల్ని కాల రాసేటట్టుగా, రాష్ట్రాల హక్కుల్ని కాల రాసేటట్టుగా, మతాల హక్కుల్ని కాల రాసేటట్టుగా, లౌకిక భావాలకే భిన్నంగా ఉండేటట్టుగా, ప్రజాస్వామిక వ్యవస్థనే లేకుండా చేసేటటువంటి పద్ధతుల్ని అది తీసుకొస్తున్నప్పుడు వాడిని కూడా సహించడం అనేటటువంటి విధానం కొనసాగితే, అది ముఖ్యంగా సామాజిక తరగతుల్లో కొనసాగితే, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంఘాలు, నాయకులే ఆ రకమైనటువంటి ఆలోచనలకు మద్దతు ఇస్తే అది తీవ్రమైనటువంటి ప్రమాదానికి దారితీస్తుంది. అది అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా, పెద్ద పెద్ద సంస్థలంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలన్నాడు. ఈరోజు మొత్తం కార్పొరేట్ సంస్థలంతా కూడా వచ్చిన ఈ ప్రైవేట్ రంగంలోనే పరిశ్రమలంతా కూడా, కార్పొరేట్ సంస్థలంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. దీనివల్ల సంపద కొద్ది మంది చేతుల్లోనే పోగవుతుంది కదా. 1% ఉండేటటువంటి వాళ్ళ చేతుల్లో 43% సంపద ఉంది. 25% ఉండేటటువంటి అనగారినటువంటి తరగతుల్లో 3% సంపద కూడా లేదు ఈ దేశంలో. మనకు ₹1,00,000 డిపాజిట్ ఉండడం అనేది సాధ్యం కాదు ఈ దళితుల కుటుంబంలో, అనేక కుటుంబాలకి. కానీ ఆదానికి 17 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది ఈ అసమానత? ఈ కార్పొరేట్ సంస్థలంతా కూడా ఇట్లా అభివృద్ధి చెందడమే కదా. ప్రభుత్వ రంగ సంస్థలంతా నాశనం చేస్తుంది. 4 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలని కుదించేసుకున్నది, అమ్మేసుకున్నది బీజేపీ. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా 50,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ రంగంలో ఉన్న వాటాలను తగ్గించుకోవడానికి అది నిర్ణయం తీసుకున్నది మన కళ్ళ ముందే. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడం అంటే ప్రైవేట్ రంగాన్ని ఇంకింత ప్రోత్సహించడమే కదా. ఇంకా లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని దోచుకోమనే కదా. అలాంటి పరిస్థితి వస్తుంది. భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇప్పుడు భూమిని కేంద్రీకరించి మళ్ళీ రైతుల చేతుల్లో ఉన్న భూములంతా కూడా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వచ్చి, వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ సంస్థలు వచ్చి భూమి నుంచి రైతుల్ని దూరం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టాలు వస్తున్నాయి. దానికి మద్దతుగా ప్రభుత్వాలు, ప్రజలు ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మతం ముసుగులో అయోధ్యలో రాముడి దేవాలయం అనే పేరుతో చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. అలాంటివన్నీ కూడా చెప్పి మొత్తం వ్యవసాయ రైతుల చేతుల్లో ఉండేటటువంటి భూమి నుంచి దూరం చేసి, ఒక్కొక్క కార్పొరేట్ సంస్థ లక్షల ఎకరాల భూమిని సాగు చేసేటటువంటి పక్కలో వచ్చిన తర్వాత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు ఎట్లుంటాడు? ఉండలేడు.
ప్రైవేట్ సంస్థలకు, ప్రైవేట్ రంగ సంస్థలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులంతా కూడా పోరాడి త్యాగాలు చేసి రక్తాన్ని చిందించి సాధించుకునేటువంటి చట్టాలను తీసి పడేస్తుంది కదా. 12 గంటలు పని చేయాలంటుంది, సమ్మె చేసే హక్కు నీకు లేదంటుంది, వేతనం అడిగే హక్కు నీకు లేదంటుంది. మనది ఎవరు? ఈ తరగతులంతా కూడా, ఈ కార్మికులంతా కూడా ఎవరు? ఈ అనగానటువంటి తరగతులే కదా. భూమి ఉండదు, సంపద ఉండదు, ప్రైవేట్ రంగం ప్రోత్సహిస్తుంది, హక్కులు లేకుండా చేస్తుంది, సంపద లేకుండా చేస్తుంది, భూమి లేకుండా చేస్తుంది, ఉపాధి కూలి పని కూడా మనకు లేకుండా చేస్తుంది, అందరికి కూడా డబ్బులు కేటాయించదు. ఈ సంవత్సరం 86,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అసమానతలు కొనసాగేటటువంటి విధానాలని తీసుకొస్తూ రాజ్యాంగానికే సవాళ్ళు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిని బీజేపీ తెస్తుంది. అంటే అదంతా కూడా సమాజాన్ని వెనుకకి నడిపి దోపిడి వర్గాలకు అనుకూలంగా, ఆధిపత్య కులాలకు అనుకూలంగా, మతోన్మాదాలకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యవస్థను తీసుకురాబోతుంది. అది రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కూడా మనం కోల్పోయేటటువంటి పరిస్థితి రాబోతుంది. అందుకని ఆ రకంగా దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలో కూడా బీజేపీ విస్తరించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ విస్తరించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు, మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు విపరీతంగా తీసుకొచ్చి ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నాయకులను కొనుగోలు చేసి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావాలంటున్నారు. పార్టీలను చీల్చేసి కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇట్లా అనేక రకాల ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణలో కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా తన ఓట్లు పెంచుకొని, సీట్లు పెంచుకొని ఆ రకంగా బీజేపీకి అనుకూలంగా ఈ రాష్ట్రాన్ని కూడా మార్చేటటువంటి ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ రాష్ట్రం కూడా అలాంటి వాటికంతా కూడా వ్యతిరేకంగా దళితుల్లో చైతన్యవంతం తీసుకురావడానికి, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కాపాడుకోవడానికి